మానవత్వం మూడు ముళ్ళు ఏడడుగులు నూరేళ్లు అనే పాటలు మానేయటం బెస్ట్. ఇక సంప్రదాయాలు నైతిక విలువలు ఏవీ లేవు. కామం, స్వార్థం, డబ్బు, క్షణికాల సంతోషమే ముఖ్యమనుకునేవారు ఎక్కువైపోయారు. నిజమైన తల్లి అయితే పిల్లలకు ఏ చిన్న బాధ కలిగినా సరే వణికిపోతుంది. కానీ చాలామందికి ఇప్పుడు ఆ ప్రేమ పేగుబంధం ఏదీ లేదు. శరీర బంధమే ముఖ్యమైపోయింది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే ఇలాంటి విషయాలను చెబితేనే సమాజంలో వస్తున్న అనూహ్య మార్పులు తెలుస్తాయి. కర్ణాటకలోని హసన్ జిల్లా బేలూరు తాలూకా కేరళూరు అనే గ్రామం. అక్కడ గజేంద్ర, చైత్ర దంపతులున్నారు. వీరికి పెళ్ళై 12 ఏళ్లు కావస్తుంది. బంగారం లాంటి 2 మగపిల్లలున్నారు. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ ఈ గజేంద్ర కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పటి వరకంటే ఈ చైత్రకు కామపిచ్చే పట్టే వరకు తమ ఇంటి దగ్గరలోనే ఉండే పునీత్ అనే యువకుడితో అక్రమందం పెట్టుకుంది చైత్ర. భర్త పనికెళ్లేవాడు. అత్తమామలు కూడా వ్యవసాయ పనులుంటే చూసుకునేవారు. పిల్లలు స్కూల్కి వెళ్లేవారు. ఇంటి దగ్గరే ఒంటరిగా ఉండేది చైత్ర. ఇక తాను ఎప్పుడు ప్రియుడిని కలుసుకోవాలనుకున్నా కూడా ఇంటి వెనక నుంచి పునీత్ని పిలిపించుకునేది. ఎంజాయ్ చేసి పంపించేసేది. ఇలా దాదాపుగా 3 ఏళ్ల వరకు ఈ చండాల పని కొనసాగించింది చైత్ర. ఓ రోజున చైత్ర ఇంట్లో ప్రియుడితో ఉండగా అత్తమామలు పొలం దగ్గర నుంచి వచ్చారు. ముందు నుంచి ఎంతసేపటికి పిలిచినా కూడా చైత్ర తలుపులు తేలేదు. దీంట్లో పక్కింట్లో నుంచి వెళ్లి వెనుక వైపు పని చేసుకుంటుందేమో అని పిలవాలని వెళ్లారు. పక్కింటి గోడ మీద నుంచి చూడగా ప్రియుడిని అక్కడి నుంచి పారిపోమని చెప్పడం చూసి షాక్ అయ్యారు. అంతే, ఏం చేస్తున్నావని కోడలను నిలదీశారు. అదే రోజు గజేంద్రకు విషయం చెప్పారు అతని తల్లిదండ్రులు. బయటకు చెబితే పరువు పోతుందని ఇంట్లోనే భార్యకు బుద్ధి చెప్పాడు గజేంద్ర. 2 పిల్లలున్నారు. నువ్వు ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు నిన్ను కనీసం తల్లిగా కూడా గౌరవం ఇవ్వరు. నా పరువు తీయొద్దని గట్టిగానే బుద్ధి చెప్పాడు. దీంతో రగిలిపోయింది చైత్ర. అయినా కూడా భర్త, అత్తమామల మీద కోపంతో ప్రియుడితో రంకు మాత్రం కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఓసారి తెలిసిన తర్వాత భర్త తన భార్య చైత్ర మీద నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. అలా రెండోసారి కూడా చైత్ర దొరికింది. ఈసారి చితక్కొట్టాడు. చివరకు ఆమె తల్లిదండ్రులను పిలిచి మీ కూతురుని తీసుకెళ్లమని చెప్పాడు. దీంతో చైత్ర బంధువులు గ్రామానికి వచ్చి తమ కూతురిదే తప్పని అల్లుడిని బ్రతిమలాడారు. గ్రామంలోని పెద్దలు కూడా చైత్రతో క్షమాపణలు చెప్పించారు. పిల్లల కోసమైనా మీరు కలిసి ఉండండి, లేదంటే పిల్లల జీవితం నాశనం అవుతుందని చెప్పారు. అంతేకాదు గ్రామంలోని ఆమె ప్రియుడు పునీత్ కూడా వార్నింగ్ ఇచ్చారు గ్రామ పెద్దలు. మరోసారి కానీ ఇలాంటి పని చేస్తే పోలీసులకు పట్టిస్తామని, లేదంటే బలవంతంగా ఇద్దరికే పెళ్లి చేస్తామని చెప్పారు. కొంతమంది ఏమో ఇప్పుడే పెళ్లి చేయాలని కూడా డిమాండ్ చేశారు. అప్పటికే వణికిపోయాడు పునీత్, ఎక్కడ పెళ్లి చేస్తారనేమోనని. మొత్తానికి తాను భర్తతోనే కలిసి ఉంటానని చైత్ర చెప్పడంతో అతను ఊపిరి పీల్చుకున్నాడు. కానీ ఈ చైత్రది నీచ బుద్ధి. కొన్నాళ్ల పాటు బుద్ధిగానే ఉంది. ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అయితే తమ గ్రామంలో అక్రమందం పెట్టుకుంటే గొడవలు జరుగుతున్నాయని కొత్త వ్యూహం అమలు చేసింది. ఈసారి మరో ట్రాక్ నడిపింది. ఓ బంధువుల పెళ్లి వేడుకలో కేరళూరు గ్రామానికి చెందిన 7 లైన్లో పెట్టింది. అదే వేడుకలో 2 మాటలు కలుపుకున్నారు. తర్వాత ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అలా ఏడాది నుంచి రహస్యంగా ఈ బంధం కొనసాగించింది. తాను ఊరెళ్తున్నానని చెప్పటం, లేదంటే పక్క టౌన్కు షాపింగ్కి వెళ్తున్నానని చెప్పి రహస్యంగా కలుసుకునేది. లేదంటే ప్రియుడిని గ్రామంలోని తన స్నేహితురాలు ఇంటికి పిలిపించుకునేది. అక్కడ 2 కలుసుకునేవారు. ఆ తర్వాత తమ ఎంటర్టైన్మెంట్ ముగియగానే ఎవరి దారిన వారు వెళ్ళిపోయేవారు. కానీ భర్త గజేంద్ర మాత్రం భార్య మీద నమ్మకం కోల్పోయాడు. అనునిత్యం జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు. రోజు వార్తలు చూస్తూ ఉంటాడు. తన భార్య తనను చంపుతుందా, లేదంటే పిల్లలను చంపేస్తుందా అనే ఆలోచనలో పడేవాడు. అందుకే పిల్లలను చూడమని తల్లిదండ్రులకు చెప్పేవాడు. పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా తల్లి తండ్రిని కాపలాగా ఉంచేవాడు. వాళ్ళు ఏం తింటున్నా కూడా కనిపెట్టుకుని ఉండేవారు. ఎందుకంటే తను మొదట కొట్టినా పద్ధతి మార్చుకోలేదు. మరి పెద్దలు చెప్పిన తర్వాత బుద్ధి ఎలా మార్చుకుంటుందని భార్యను అస్సలు నమ్మలేదు. అయితే గజేంద్రకు ఏడాది వరకు బయట గ్రామానికి చెందిన శివతో అక్రమందం గురించి అస్సలు తెలియదు. కానీ పట్టణంలో శివ బైక్ మీద చైత్ర వెళ్తుండగా గజేంద్రకు వరుసయ్యే సోదరుడు చూశాడు. ఆమె కూడా ఆ వ్యక్తిని చూసింది. కానీ అతను తన అన్నకు విషయం చెప్పలేదు. అనవసరంగా తానెందుకు జోక్యం చేసుకోవాలనుకున్నాడు. కానీ చైత్ర భయపడింది. తాను వేరే వ్యక్తి బైక్ మీద వెళ్తుండడం చూశాడు. ఎవరికైనా చెప్పి ఉంటాడా అనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడికి ఫోన్లో చెప్పింది చైత్ర. అందుకు శివేమో నువ్వేమీ భయపడకు, మనం మీ కుటుంబం మొత్తాన్ని చంపేద్దాం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, మనం హాయిగా బ్రతుకుదామన్నాడు. దానికి చైత్ర కూడా సరేనంది. చివరకు ప్రియుడి కోసం కన్న పిల్లలను కూడా చంపుకునేందుకు వెనుకడుగు వేయలేదు నీచరాలు. శివ ఎలుకల మందు తీసుకొచ్చి ప్రియురాలకు ఇచ్చాడు. ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఇస్తే స్లో పాయిజన్లా పనిచేస్తుంది, అవయవాలు మెల్లిగా పాడైపోతాయని చెప్పాడు. మన మీద కూడా అనుమానం రాదన్నాడు. దీంతో ఆమె చాలా తక్కువ మోతాదులో భోజనంలో కలిపింది. అయితే ఓ రోజున కూర ఏంటో చెడుగా వాసన వస్తుంది, చూడమన్నాడు గజేంద్ర. ఇలా ఉందేంటని రుచి చూడగా ఏదో తేడా కొట్టింది. గుడ్లు పాడైపోయి ఉంటాయి, ఎండాకాలం కదా అని కహానీళ్ళు చెప్పింది. దీంతో ఆ రోజు ఆ కూరను పడేయించాడు. ఆ తర్వాత పచ్చడేసుకుని భోజనం చేశారు. దీంతో చైత్ర భయపడింది. ఎలుకల మందు కలిపితే దొరికిపోతామనుకుంది.
తాను 9 నెలలు మోసి కన్నపిల్లలు కూడా చనిపోతారు కదా అని మాత్రం ఆలోచించలేదు నీచురాలు. ఎంతసేపటికి ప్రియుడితో లేచిపోవాలనేది ఆమె తాపత్రయం. మరి వారిని వదిలేసి లేచిపోతే సరిపోయేది కదా. కానీ ఎప్పటికైనా భర్త అడ్డుగా ఉంటాడని, అంతకుముందు ఇంకా బాగా కొడతాడని భయపడిపోయింది. గజేంద్ర చంపేస్తాడేమన్న భయం కూడా చైత్ర శివలను వెంటాడింది. దీంతో శివతో కలిసి మరో ఐడియా వేసింది చైత్ర. రకరకాల టాబ్లెట్లను పొడిగా చేసి భోజనంలో కలపాలనుకుంది. అలా తక్కువ మోతాదులో మాత్రల పౌడర్ను కలుపుతూ భోజనంలో వడ్డిస్తూ వస్తోంది చైత్ర. అయితే పిల్లల భోజనం విషయంలో గజేంద్ర తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండేవారు. గజేంద్ర తల్లి వంట చేసి పెట్టేది. ఆ రోజు కూడా తన మన్నవాళ్లకు నాయనమ్మ వంట చేసిన తర్వాతే తానే భోజనం పెట్టి నిద్రపుచ్చింది. ఇక రాత్రి సమయంలో భర్త అత్తమామకు తాను తెచ్చిన టాబ్లెట్ పౌడర్ను కలిపి భోజనం వడ్డించింది. అయితే కాస్త తినగానే తలనొప్పిగా ఉందని ఆ వృద్ధులిద్దరూ వదిలేసి వెళ్ళిపోయారు. గజేంద్ర మాత్రం నాన్ వెజ్ కావడంతో ఇష్టంగా తిన్నాడు. కానీ రాత్రంతా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డాడు. ఆ మరునాడు డాక్టర్ దగ్గరకు వెళ్ళగా ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పాడు. డాక్టర్ చెప్పాడా కానీ గజేంద్రకు తలనిండా అనుమానమే. భార్య ఖచ్చితంగా కూరల్లో ఏదో కలుపుతుందని ఊహించాడు. వెంటనే ఈసారి ప్లాన్ గజేంద్ర వేశాడు. పిల్లల కోసం మరోసారి నాన్ వెజ్ తెస్తున్నానని చెప్పాడు. ఈసారి కావాలనే బయటకు వెళ్లి నాన్ వెజ్ తీసుకొచ్చాడు. ఇక వంట చేసేటప్పుడు కూడా చైత్రను ఫ్రీగా వదిలేశారు. ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఇక చైత్ర కూడా వెచ్చలవిడిగా పౌడర్ కలిపేసింది. ఎలాగైనా సరే ఈసారి చంపేయాలని. వంట మొత్తం చేసిన తర్వాత అందరినీ హాల్లోకి పిలిచాడు. ఆ తర్వాత అణువణువు కూడా గజేంద్ర ఇల్లు మొత్తం శోధించాడు. భార్య భోజనంలో ఏం కలిపిందో కనిపెట్టాలనుకున్నాడు. ఇక అప్పుడే గజేంద్ర కంటపడ్డాయి. ఓ చోట ఎలుకల మందు, కిచెన్ లోనే ఓ కవర్లో టాబ్లెట్లు, మరో బాక్స్ లో తెల్ల పౌడర్ కూడా దొరికింది. ఇవేంటని భార్యను నిలదీయగా రకరకాల కహానీలు చెప్పింది. భార్యను చితక్కొట్టి గదిలో బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి ప్రశ్నించగా తనకేమీ తెలియదని బొకాయించింది. మరైతే ఆ పౌడర్ ఏంటి, ఇంట్లో ఎందుకుంది, ఎలుకల మందు ఎందుకు తెచ్చావని ప్రశ్నించారు. ఇంట్లో ఎలుకలున్నాయని తెచ్చానని చెప్పింది. మా ఇంట్లో ఎలుకలు లేవని గజేంద్ర పోలీసులకు చెప్పాడు. పిల్లలు కూడా అదే సమాధానం ఇచ్చారు. అయినా సరే బొంకింది చైత్ర. తనకేమీ తెలియదు, నా భర్త నన్ను వదిలించుకోవడానికి కుట్ర చేస్తున్నాడని ఎదురు తిరిగింది. దీంతో పోలీసులు ఆమెను భోంచేయమని అడిగారు. నువ్వు వండిన అన్నం కూరే కదా, నువ్వే తిను, మేం చూస్తాము, తొందరగా తింటే నిన్ను వదిలేసి వెళ్ళిపోతామని పోలీసులే ప్లేట్లో భోజనం వడ్డించారు. కానీ ఆమె తినలేదు. దీంతో ఎలుకల మందు, టాబ్లెట్లను తీసుకొని ఆమెను కూడా స్టేషన్కి తీసుకెళ్లారు. ఆమె ఫోన్ను పరిశీలించగా రోజు ఆమె శివతో మాట్లాడుతున్న కాల్ డేటా చూశారు. వాట్సాప్లో కూడా కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. ప్రియుడి పేరుని ఏకంగా పద్మాని సేవ్ చేసుకుంది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకుంది. చాలా రోజులుగా నేను కొద్దిగా భోజనంలో విషం పెడుతున్నాను, కానీ ఏ రోజు కూడా ఎవరో ఆసుపత్రి పాలు కాలేదు. తొందరగా చనిపోవాలని కొద్దిగా ఎక్కువ పౌడర్ కలిపాను. మా ఆయనకు వాంతులు, విరేచనలు కావడంతో అనుమానించాడని చెప్పింది. మరి పిల్లలను కూడా ఎందుకు చంపాలనుకున్నావని అడగ్గా ప్రియుడు కోసమేనని చాలా సింపుల్గా ఆన్సర్ చేసింది నీచురాలు. కలిసి బ్రతకాలనుకున్నామని చెప్పి దొరికిపోయింది. గజేంద్ర అప్రమత్తతో ఉండి తన పిల్లలు, తల్లిదండ్రుల ప్రాణాలు కూడా కాపాడుకున్నాడు. అయితే వారి ఆరోగ్యం గురించి పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు గజేంద్రకు సూచించారు. పిల్లలకు కూడా ఓసారి మొత్తం పరీక్షలు చేయిస్తే భవిష్యత్తులో జరిగే పెను ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు. దీంతో భయంతోనే తన పిల్లలను, తల్లిదండ్రులను బెంగళూరుకు చికిత్స కోసం తీసుకెళ్లాడు గజేంద్ర. ఇలాంటి నీచులుంటే ఏ కుటుంబం మాత్రం బాగుపడుతుంది? ఏకంగా అక్రమందం పెట్టుకుని పిల్లలను, భర్త, అత్తమామలను కూడా చంపాలనుకుంది కస్తాయి. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు శివ కోసం పోలీసులు గాలింపు చర్య చేపట్టారు. మరి వీరికి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.